సింహాచలం ఆలయంలో దుర్ఘటన దురదృష్టకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న గంటా శ్రీనివాసరావు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. సింహాచల దేవస్థానంలో దుర్ఘటన జరిగింది. అయితే దీనిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు. మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు? ఎందుకంటే గడిచినటువంటి వారం రోజులుగా సమీక్షలు కానీ పర్యవేక్షణ కానీ ఏర్పాట్ల విషయంలో మీరు ప్రత్యక్షంగా ఉండి వాటన్నింటినీ చూశారు. కానీ ఒక దురదృష్టమైనటువంటి ఘటన జరిగింది. ఏమంటారు? ఏదైతే ఈ సంఘటన ఉందో చాలా దురదృష్టకరం. ఎంతో దూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ సంఘటనలో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరం. దీనికి ప్రభుత్వం తరఫున తీవ్ర సంతాపం సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఆ సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీనికి విచారణకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈ జరగడానికి కారణం ఏంటి, నాణ్యతా ప్రమాణాలు బాగాలేవా, ప్లానింగ్ బాగాలేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇవేనే వాస్తవాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత అందులో ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా సరే తప్పకుండా వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఈ ఈవెంట్ని ఈ ఉత్సవాన్ని ఒక ప్రతిష్టకరంగా తీసుకొని దీని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 4 గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, హోము, రెవెన్యూ, అలాగే ఎండోమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ 4 కలిపి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలి, సామాన్య భక్తులకి అగ్రపీఠం చూపించాలి. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లు ఉండకుండా వాటిలన్నింటినీ కూడా అధిగమించాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇది సంఘటన దురదృష్టకరం. అనుకోకుండా భారీ వర్షం, గాలి, దాంతోపాటు ఇది మొన్ననే కంప్లీట్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ సంఘటన చాలా చాలా దురదృష్టకరం. చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి అవసరం వస్తే మెరుగైన వైద్యం ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం తప్పకుండా వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఎవరు బాధ్యులు ఏంటి అనేది ప్రభుత్వం విచారణకు ఆదేశించింది కాబట్టి ఆదేశం ప్రకారం విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సంతోత్సవం అంటే ఒక పండుగ, సోమవారం ఆశీస్సులు ఉంటుంది. అదే సమయంలో ఇది చాలా బాధాకరం. అయితే ముఖ్యమంత్రి గారు క్షణాల్లో స్పందించి ఉత్తరాంధ్రలో మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అందరూ కాన్ఫరెన్స్ తీసుకుని ప్రజాప్రతినిధులకి ఆ సంఘటనపై తక్షణమే మీరు స్పందించి సహాయ సహకారంలో పాల్గొనమని చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. దాంతో ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా భక్తుల్ని ప్రశాంతంగా, ఎందుకంటే గందరగోళం ఉంటుంది, ఇన్సిడెంట్ అయిన తర్వాత భయాందోళనకు గురవుతారు, గందరగోళం ఉంటుంది, అదంతా కూడా చక్కబెట్టి ఈరోజు ప్రశాంతంగా మిగతా భక్తులు కూడా దర్శనం అవుతుంది. ఇది సంఘటన దురదృష్టకరమైనప్పుడు కూడా ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా ప్రశాంతంగా భక్తులు, కొన్ని లక్షలాది మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ మనోభావాలకు ఇబ్బంది లేకుండా ధైర్యం చెప్పి అధికారులు, ప్రజాప్రతినిధులు మేమంతా వచ్చి ధైర్యం చెప్పి ప్రశాంతంగా దర్శనం చేయమని చెప్పడం జరిగింది. క్యూ లైన్లో కూడా మేము వెళ్ళి అందరూ కూడా చెప్పాం, ఏమీ ఇన్సిడెంట్ అయిపోయింది, మిగతా ప్రమాదం ఏం లేదు, ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకోమన్నారు. ఇది బాధాకరం. అయితే దీనికి విచారణ చేశారు. దీనిపై గతంలో మానిటరింగ్ ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పుడు కూడా క్లీన్ అబ్జర్వేషన్లో వారు ఉన్నారు. దీనిపై సమీక్ష కూడా చేస్తున్నాను తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జరిగినటువంటి ఘటన దురదృష్టకరం. అలాగే చందనోత్సవం సంబంధించినటువంటి భక్తులకు ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా చక్కటి దర్శనం కలిగేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణతోటి, పరిశీలనతోటి భక్తులకు కూడా దర్శనం జరుగుతోందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.